మేడే ప్రపంచ కార్మికుల పోరాట దినం కార్మికుల జీవితాలపై గుదిబండగా ఉండే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. విశాఖపట్నం జిల్లా గాజువాక 67వ వార్డు సిపిఎం పార్టీ శాఖ మరియు సిఐటియు మరియు వివిధ ప్రజా ఉద్యమ సంఘాలు ప్రతినిధులతోటి ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను లిఖించిన దినంగా పిలువబడే మేడే సందర్భంగా కామ్రేడ్ కె కిరీటం అధ్యక్షతన కామ్రేడ్ కెపి కుమార్ పర్యవేక్షితమైనటువంటి కామ్రేడ్ సంతోషం సూచనలతోటి ఈరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాలలో వివిధ కార్మిక సంఘాల కార్మికులతోటి సిఐటియు పతాకావిష్కరణ జరిగినట్లు శాఖ కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణస్వామి పాలూరు తెలియజేశారు. మొదటగా 67వ వార్డు భోగవాణి పాలెం సచివాలయం వద్ద జీబీఎంసీ మున్సిపల్లోని పారిశుద్ధ్య కార్మికులు మస్తర్ పాయింట్ వద్ద మేడే జెండా సీనియర్ పారిశుద్ధ్య కార్మికుల చేతుల మీదుగా ఎగరవేయటం జరిగింది. ఇక్కడ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు సాగింది. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ వివిధ రకాల కార్మిక సంఘం నాయకులు మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది. కొత్త గాజువాక బస్టాప్ దగ్గర వివిధ ఫ్రూట్స్ మర్చెంట్స్ మరియు కళాశాల ఆధ్వర్యంలోని మేడే జెండా సీనియర్ ఫ్రూట్స్ మర్చెంట్ గొలుగు రామిరెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలోని ఫ్రూట్స్ మర్చెంట్ చిన్నారెడ్డి, శ్రీను, గంగాధర మరియు మేస్త్రీలు అప్పలనాయుడు, రాజారావు, నాగేశ్వరరావు, రమణ తదితరులతో పాటు కొన్ని 10 మంది కళాశాలలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి శాఖ నాయకులతో పాటుగా గాజువాక జోన్ నాయకులు కామ్రేడ్ లోకేష్, కామ్రేడ్ ఎల్ బంగారనాయుడు మొదలగు వారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 8:30 నుండి 10 గంటల వరకు ఉత్తేజపూరితమైనటువంటి పాటలతో కార్యక్రమం జరిగింది. సాయిరాం నగర్ స్వామి విద్యానికేతన్ దరి ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు 67వ వార్డు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాజువాక జోన్ శాఖ సభ్యులు లోకేష్ మరియు బంగారనాయుడు, పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు తుంపాల శ్రీరామ్మూర్తి, మధు మాస్టర్, అంబులెన్స్ యూనియన్ నాయకులు రాజయ్య, శాఖ ప్రతినిధులు కుమార్, కిరీటం సంతోషం గారు, గోవిందు, లక్ష్మణస్వామి మరియు ఆక్సిలరీ శాఖ సభ్యులు కృష్ణవేణి, కళ్యాణి, ప్రాంత నాయకులు పాలూరు దేవి మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నట్లుగా శాఖ కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మణస్వామి పాలూరు తెలిపారు. ప్రధానంగా 8 గంటల పని నిలబెట్టుకోవడంకో ఒక సవాల్, లేబర్ కోడ్లు అమలు కాకుండా అడ్డుకోవడం కూడా మరో సవాల్. ఈ 2 సవాళ్లు వ్యతిరేకంగా పోరాటానికి యావత్ కార్మిక వర్గం ఈ మేడే స్ఫూర్తితో ప్రతినిబూనాలని మరియు కార్మికులకు నష్టం కలుగజేసి చట్టాలను కష్టమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవాలి మరియు మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి అని సిఐటియు నాయకులు మాట్లాడినట్లుగా పిఎల్ స్వామి తెలిపారు. యావత్తు కార్మికులు పోరాటంలో ఎర్రజెండా ఒక ఎర్రగొడ్డ ముక్కను ఇది మన తాలూకా పోరాట చిహ్నంగా భావించి ప్రకటన చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మనం యావత్ ప్రపంచమంతా కూడాను మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్మిక ఫలాలు అనేవి అనుభవించాలని, ఆ అనుభవించాలంటే సాదాసీదాగా మనకి అవని ఒక యంత్రం కావచ్చు, చివరికి పిల్లవాడైనా సరే వాడు తటస్థంగా ఉన్నంత వరకు తల్లి పట్టించుకోదు. ఏ రోజైతే ఏ టైంలో అయితే పిల్లడు ఏడుస్తాడో పిల్లడికి ఏదో కావాల్సిన్నది అని తల్లికి ఎలా తెలుస్తుందో అదేవిధంగా కార్మికుడు కూడాను తన తాలూకా బాధని వ్యక్తపరిచిన రోజు, తన తాలూకా కోపాన్ని, బాధని, శ్రమని తెలియపరిచిన రోజు మాత్రమే కార్మికుల గురించి ఆలోచించే పరిస్థితి. యావత్తు కార్మికులు పోరాటంలో ఎర్రజెండా ఒక ఎర్రగొడ్డ ముక్కను ఇది మన తాలూకా పోరాట చిహ్నంగా భావించి ప్రకటన చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మనం యావత్ ప్రపంచమంతా కూడాను మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడాను ఈ కార్మిక ఫలాలు అనేవి అనుభవించాలని, ఆ అనుభవించాలంటే సాదాసీదాగా మనకి అవని ఒక యంత్రం కావచ్చు, చివరికి పిల్లవాడైనా సరే వాడు తటస్థంగా ఉన్నంత వరకు తల్లి పట్టించుకోదు. ఏ రోజైతే ఏ టైంలో అయితే పిల్లడు ఏడుస్తాడో పిల్లడికి ఏదో కావాల్సిన్నది అని తల్లికి ఎలా తెలుస్తుందో అదేవిధంగా కార్మికుడు కూడాను తన తాలూకా బాధని వ్యక్తపరిచిన రోజు, తన తాలూకా కోపాన్ని, బాధని, శ్రమని తెలియపరిచిన రోజు మాత్రమే కార్మికుల గురించి ఆలోచించే పరిస్థితి. దేశాల్లో కార్మికులు 18 గంటలు పనిచేసేవాళ్ళు, తెల్లారగట్ట వెళ్ళేవాళ్ళు, మళ్ళీ రాత్రి 12 ఆ ప్రాంతంలో వచ్చేవాళ్ళు. వాళ్ళ బిడ్డలకి తండ్రి ఎవరో తెలిసే పరిస్థితి అనేది లేదు. అలాగా పనిచేసేవాళ్ళు.
కానీ 8 గంటల పని దినం కావాలని చెప్పేసి అమెరికాలో చికాగో నగరంలో వాళ్ళంతా ఒకసాట గుమ్మిగూడి మాకు పని గంటలు 8 గంటలు ఉండాలి పని దినం అని చెప్పేసి వినదిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైన్యాన్ని తీసుకొచ్చి పోలీసులు కాల్పులు జరిపినట్టు జరిపి వాళ్ళ ప్రాణాలన్నీ ఒదిగి నేల కొరిగి రక్తపు టేర్లు పారులై